ఈ సమయం ముందు మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగును దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. దేవుని స్తోత్రం. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీవు పరలోకమందున్నటువంటి తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులకు నీవు బయలుపరచలేదు. చూడండి, ఒకరు యేసు అని ఒప్పుకోవాలంటే దేవుడు వారికి బయలుపరిస్తే తప్ప వాళ్ళు ఒప్పుకోరండి. మనం ఎంత ప్రయాసపడి వాళ్ళకి ఎంత సువార్త చెప్పినా, వాళ్ళ కోసం ప్రార్థన చేసినా, దేవుని స్తోత్రం, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింప చేయాలి. అయినా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆ భారం మనకు పెట్టాడు. దేవుని స్తోత్రం. కానీ మనం ధన్యులు. దేవుడు మనకి ఒప్పింప చేసి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకా రక్షణ లేని ప్రజలు ఎందరో ఉన్నారు. దేవుడు వారికి కూడా బయలుపరిచి దేవుడు వారందరికీ రక్షణ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.